మేడం ఈ రోజున విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ అసలు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవినీతి చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదేళ్లలో కూడా చేస్తాడు. రేపు ఆయన బతికుంటే అరెస్టులు చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా రాజకీయ కక్షలు లేకపోతే గతంలో జరిగినట్టుగా ఏదైనా మనసులో పెట్టుకుని చెయ్యాలి అంటే ఇంత స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడేవాళ్ళు అంటారు. ఎలా చూడాలి? మీరు మాట్లాడిచేటప్పుడు మంచి ఓడు మాట్లాడాడంటే వాడి గురించి సమాధానం చెప్తాము. ఈడు ఎదవలంటే 420 ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన 5 సంవత్సరాలు ఏం జరిగింది? గత 5 సంవత్సరాల్లో వీళ్ళకి రాజకీయం చేయమని ప్రజలంతా కూడా గెలిపించి ఆనాడు పంపిస్తే ఈడు అమ్మాయిలతో చెలగాటం అడిగినాడు ఆ పార్టీ. ఈడొక సన్నాసి, ఈడొక ఎదవ. విజయసాయిరెడ్డి 420 A2 గాడు మాట్లాడుతున్నారంటే నేను వాడి అసలు వాడికి మాట్లాడే అర్హత అక్కడ ఉంది. అరే బాబు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో నీ DNA టెస్ట్ ఏ రకంగా వస్తుందో దాని మీద నీ బ్రెయిన్ పెట్టు. నువ్వు చంద్రబాబు నాయుడికి బతికుంటే మళ్ళీ రాబోయే రోజులు 5 ఏళ్లలో మేమే వస్తాము, నిన్ను అరెస్ట్ చేస్తామన్నావు. అరే సన్నాసులారా, అరే మాట్లాడటానికి చేతగాని ఎదవల్లారా, మీకు ప్రజలు 151 సీటుకి 140 సీట్లు పక్కన పెట్టేసి కేవలం 11 సీట్లు తక్కువ మెజార్టీతో కూడా ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రజల్లో మీరు ఏం చేశారనేది, వాళ్ళు ఎందుకు మీకు పెట్టారనేది దాని మీద మీరు బ్రెయిన్ పెట్టండి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గురించి అక్రమంగా మీరు 52 రోజులు పెట్టిన రోజు నుంచి అదే ప్రజలు, అదే మహిళలు ఏం సమాధానం మీకు చెప్పారు? ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పారు. సీఎం చేశారు లేదా? దీని మీద అరే ఎదవల్లారా, 420 జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలంతా కూడా బయటికి వస్తాయి. A2 చేసి ఇవాళ అమెరికాలో కేసు పడింది, అమెరికాలో సమాధానం ఇవ్వండి, అలా అక్కడ కేసు చూసుకోండి. A2 గురించి ఎవరో పెళ్ళానికి పిల్లోడిని పుట్టిస్తే నా భార్యని ఈ రకంగా చేశాడని ఆయన కోర్టుకి సుప్రీంకోర్టుతో పోరాడుతున్నాడు. దాని మీద నువ్వు మైండ్ పెట్టు. నీ DNA టెస్ట్ పోయింది, ఇప్పుడు నీ DNA టెస్ట్ ఏ రకంగా వస్తుంది దాని మీద కాన్ఫిడెంట్ పెట్టు. నువ్వు చంద్రబాబు నాయుడికి జైల్లో చంద్రబాబు నాయుడు పేరుతో అర్హత లేని వాళ్ళు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? అరే ఇప్పటి వరకు గత 5 నెలల నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పే మాట క్రమశిక్షణ అంటే క్రమశిక్షణలో ఉన్నారు. లేదంటే ఇదే తెలుగు మహిళలు ఈ A2 గాడికి గొడ్డల ఓడతీసి వాడు వైజాగ్లో ఉన్నాడో, వాడు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడో తరిమి కొట్టేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అరే నువ్వు నిజంగా A2 విజయసాయిరెడ్డి, నువ్వు పాలన ఏం చేసావనేది నువ్వు ప్రజల ముందు చెప్పాలా. నీకు ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టారు. రాజ్యసభ అంటే రాజ్యసభ విలువే పోగొట్టిన వాళ్ళు మీరు. రాజ్యసభ విలువ తెలదు, పార్లమెంట్ విలువ తెలదు, ఆ ఎమ్మెల్యే విలువ తెలదు, మినిస్టర్ విలువ తెలియని వాళ్ళకి మీకు రాజకీయం ఇచ్చారు కాబట్టే ప్రజలు వీళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కాదు, మీ పార్టీ జెండా కూడా కనబడదు. మీరు ఆలోచించుకోండి, దాని మీద మైండ్ పెట్టుకోండి. ఖబర్దార్, విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ యువ నాయకుడు నారా లోకేష్ పేరు తీస్తే బిడ్డ నేలికి కోసేస్తారని నీకు హెచ్చరిస్తున్నాను. ఈ రోజున అంటే అన్ని అంశాలు ప్రతిదీ కూడా డెవలప్మెంట్ విషయం. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్ అవ్వాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, లేదా ఆ పోలవరం పూర్తి చేయాలని వీళ్ళు పరుగులు పెడుతుంటే, మరోవైపు నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు సన్మానం చేయండి, నేను ఎంతో అభివృద్ధి చేశాను, అసలు నేను చేసిన డెవలప్మెంట్ అసలు ఈ 5 ఏళ్ళు ఎవరు చేయలేదు అంటారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ ఏంటి మేడం? చాలా డెవలప్ చేశారు కాబట్టి జనాలు 11 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. సిగ్గులేదా? సన్మానం ఏ రకంగా చేయమంటారు? మీరు ఏం సాధించారని సన్మానం చేయాలా? మీకు డ్రగ్స్లో ఫస్ట్ వచ్చారని సన్మానం చేయాలా? గంజాయి ముక్కలకి పెంచారని మీకు సన్మానం చేయాలా? రౌడీ ముక్కల్ని పెంచారని మీకు సన్మానం చేయాలా? మహిళలకి అత్యాచారాలు, రేపులు చేశారని మీకు సన్మానం చేయాలా? జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆ మాటలకి, ఈ 4 మాటలకి సమాధానం చెప్పి నువ్వు సన్మానం చేయించుకో. సిగ్గులేదా మాట మాట్లాడటానికి? ఇలా అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా విదేశాల్లో పరిగెత్తుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏ ఇండస్ట్రీ తీయావాలా, ఇండస్ట్రీ వాళ్ళకి విదేశాల వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మీరు రండి, అమరావతి రాజధాని అంటే ఒక సింగపూర్ కన్నా కూడా మారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబరాబాదు ఏ రకంగా ఉంటే ఏ రకంగా చేశారనేది అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి రాజధాని అంటే
మరి సింగపూర్ కూడా పనికి రాకూడదు. ఆ రకంగా అంత మంచిగా చేయాలని ఆయన ఆలోచన అంతా కూడా యువత చదువుకొని ఉన్నారు. ఇండస్ట్రీలు వస్తే మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి. ఇండస్ట్రీలు ఉంటే మన వాళ్ళు బతుకుతారు. ఇవాళ 5 కోట్ల మంది ఇవాళ ఎట్లా ఉన్నారంటే మొన్నటి వరకు 5 నెలల క్రితం కూడా నిజంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఏ వ్యాపారం లేకుండా, పిల్లలకి ఉద్యోగాలు లేకుండా, చదువులు లేకుండా ఇళ్లలో కూర్చోబెట్టుకున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి 420 గాడు ఏ కేసులు పెడతారో, ఏం చెప్తే ఏం మాట్లాడతారని నిజంగా ఈ 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా 2 చేతులు ఎత్తి వాళ్ళకు దండం పెడుతున్నాము. ఎందుకంటే ఈ ఏళ్ళతో చంద్రబాబు నాయుడికి సీఎంగా ఏం మెజార్టీ అండి చూశారుగా. ఏమన్నా 5,000, 2,000, 3,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళ, లక్షల మెజార్టీతో గెలిచిన ఘనత అంటే ప్రజలు 420 జగన్కి ఏ రకంగా పంపించారనేది అర్థమైపోయింది. రెండోది మీరు రాసుకోండి, ఈ డేటు ఈ టైం రాసుకోండి, రాబోయే రోజుల్లో జెండా కూడా కనపడదు. చివరిగా సొంత చెల్లెలు చెప్తుంది నువ్వు దేనికి పనికి రావడం లేదు, ఈ రోజు నువ్వు గెలిచి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నావు, లేదా నీ మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని బయటకు తీసి ఆయన్ని జైల్లో వేయండి అని అడుగుతుంది. అంటే సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేని ఈ వ్యక్తి ఈ రోజున జనాల మొత్తం రాష్ట్రం మొత్తం నేను డెవలప్ చేశాను, నాకు సంబంధం చేయండి ఎలా అడుగుతుంది? సిగ్గుండాల 420 జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల. ఎందుకంటే తన రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లె నువ్వు 420 అని నీకు ఏలు పెట్టి చూపించింది. నీకు జన్మించిన తెల్లే నువ్వు పెద్ద 420 గాడు అంటే ప్రతిపక్ష హోదాలో కూడా ఉండకుండా వెళ్ళిపోవాలంటే నిజంగా జన్మించిన తల్లి ఆ మాట మాట్లాడదంటే సిగ్గుందా? నీకు సన్మానం ఏ రకంగా చేయాలా 420 జగన్మోహన్ రెడ్డి? మీకు ఒకటే అడుగుతున్నాం, మీరు 11 సీట్లలో మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, మీ గలం ఇప్పండి. మీకు దమ్ము లేదంటే రాజీనామా చేయండి. 11 సీట్లకు కూడా మళ్ళీ కైలాసం చేసుకొని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి బయటికి వస్తాము. లేదంటావా నీ పులివెందుల సవాల్ చేస్తున్నాం, అక్కడ రాజీనామా చేయి. మా బీటెక్ రవి మీద ఇప్పుడు గెలుస్తామేమో చూపిస్తాము. నీకు పులివెందులలో ప్రజలు కూడా ఒక్కసారికి ఎమ్మెల్యే చూస్తామని గెలిపించి కూడా నిజంగా మళ్ళీ మేము ఎందుకు ఎదవని గెలిపించుకున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. ఇవాళ బీటెక్ రవికి బ్రహ్మరథం పడుతున్నారు పులివెందుల్లో.